సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మేడారంలో మొక్కులు చెల్లించుకున్న రేవంత్ 27న మరో 2 గ్యారెంటీల అమలు. ప్రియాంక హాజరవుతారన్న సీఎం. లాస్య అంతిమయాత్రకి ఏర్పాట్లు. ఎమ్మెల్యే ఇంటికి భారీగా తరలివచ్చిన జనం. కాసేపట్లో మారేడుపల్లిలో అంత్యక్రియలు. ఓఆర్ఆర్ పై స్పీడ్ కంట్రోల్లో ఉండాలి. ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. లాస్య మృతదేహానికి కేసీఆర్ నివాళులు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పరామర్శ. సాయంత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. మనమంతా సిద్ధమంటుంటే భువనేశ్వరి సిద్ధంగా లేమంటున్నారు. కుప్పం వెళ్లి బాయ్ బాయ్ బాబు అన్నారన్న సీఎం జగన్. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చిన సీబీఐ 26న విచారణకి రావాలని ఇప్పటికే నోటీసులు. ఏపీ కాంగ్రెస్ తో చేతులు కలిపిన కామ్రేడ్స్ ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయం. 26న జరిగే ఖర్గే సభకు ఆహ్వానం. 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన. హంద్రీ నీవా ద్వారా కుప్పంకు నీటి విడుదల. గుడిశెట్టిపల్లిలో బహిరంగ సభ. ఉద్యోగులతో కొలిక్కిరాని చర్చలు. డిమాండ్లపై నిర్ణయం తీసుకోలేమన్న సర్కార్. చలో విజయవాడ ఆగదన్న ఉద్యోగ సంఘాలు. ఇచ్చిన మాట ప్రకారమే పట్టాల పంపిణీ. 30 ఏళ్లలో ఒక్క తప్పు చేయలేదు. ఉమ్మడి ప్రకాశంలో 12 సీట్లు గెలుస్తామన్న బాలినేని. రైతు బంధుపై మంత్రి తుమ్మల రివ్యూ. సన్ఫ్లవర్, వేరుశెనగకు మద్దతు ధరపై చర్చ. మార్కెట్ యార్డ్స్ కి వస్తున్న మిర్చిపైన ఆరా. మేడారం జాతరకు గవర్నర్. నిలువెత్తు బంగారం సమర్పించిన తమిళిసై. మొక్కులు సమర్పించిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా. టీచర్ల భర్తీపై షర్మిలకు అవగాహన లేదు. బాబు హయాంలో 17,000 మందికి అన్యాయం. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్న రోజా. తెలంగాణలోని ఓ స్థానంలో పోటీ చేస్తాం. మిగిలిన చోట్ల విపక్ష కూటమికి మద్దతు. తెలంగాణ సిపిఎం నిర్ణయించిందన్న రాఘవులు. హైదరాబాద్ లో యువకుడి కిడ్నాప్. పెళ్లి చేసుకోవాలని బంధించిన యువతి తప్పించుకొని పోలీసులకి మొర. కులమతాలతో పనిచేసేవారు దేశానికి ప్రమాదం. కూటమి నేతలవి ఓటు బ్యాంకు రాజకీయాలు. ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారన్న మోదీ. అమరన్ సినిమాపై వివాదం. కమల్, శివకార్తికేయన్ కి వ్యతిరేకంగా నిరసనలు. ముస్లింలను తీవ్రవాదులుగా చూపారని ఆగ్రహం. బెంగాల్లో ఈడీ సోదాలు. 6 చోట్ల అధికారుల తనిఖీలు. పీడీఎస్ లో జరిగిన అక్రమాలపై ఫోకస్. మహారాష్ట్ర మాజీ సీఎం జోషి కన్నుమూత. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కాసేపట్లో ముంబైలో అంత్యక్రియలు. ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్. సీట్ల సర్దుబాటుపై నేతల చర్చలు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం. చనిపోయిన రైతుకి అంత్యక్రియలు నిర్వహించం. పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న రైతు సంఘాలు. దోషులపై కేసు నమోదు చేయాలని డిమాండ్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.